కాకినాడలో నేడు రేపు మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం కలెక్టరేట్లో జిల్లా అధికారులు, పౌర సరఫరాల సంస్థ అధికారులు, ప్రజా ప్రతినిధులతో ఆయన సమావేశాన్ని నిర్వహించనున్నారు. అనంతరం క్షేత్రస్థాయిలో రేషన్ బియ్యం పంపిణీని పరిశీలిస్తారు. ఇక రేపు రేషన్ డీలర్లు, ఎండియు వాహనదారులు, కార్డుదారులతో సమావేశం కానున్నారు. రబీ సీజన్లో చేపట్టిన ధాన్యం సేకరణ, కనీస మద్దతు ధర చెల్లింపు తదితర అంశాలపై ఆయా శాఖల సంబంధిత అధికారులు రైతులతో నాదెండ్ల చర్చించనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి, ఇవాళ క్షేత్రస్థాయిలో చూస్తే రేషన్ బియ్యానికి సంబంధించి మంత్రి నాదెండ్ల అయితే సమీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మాదిరి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నిన్న రాత్రే కాకినాడ చేరుకున్నారు. స్థానికంగా ఒక హోటల్లో బస చేశారు. ఆయనకు కాకినాడకు సంబంధించి గ్రామీణ ఎమ్మెల్యే జనసేన పార్టీ తరఫున కూటమి అభ్యర్థిగా నెగ్గినటువంటి పంతం నానాజీ, అలాగే జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి, కలెక్టర్ షణ్మోహన్ కూడా పూర్తి స్థాయిలో నిన్న స్వాగతం అయితే పలికారు. ఈ రోజు ముఖ్యంగా రేపు ఆయన జిల్లాలో అధికారులతో సమీక్షలు నిర్వహించడంతో పాటు పలు ప్రాంతాల్లో కూడా క్షేత్రస్థాయి పర్యటనలు కూడా చేయబోతున్నారు. ముఖ్యంగా ఈ రోజు ఉదయం కలెక్టరేట్ లో మరికొద్ది సేపట్లో అంటే 10:30 ప్రాంతానికి జిల్లాధికారులు, పౌర సరఫరాల సంస్థ అధికారులు, అలాగే ప్రజాప్రతినిధులతో ఈ ఏదైతే ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించి పనితీరు గతంలో ఏ విధంగా ఉంది, గతంలో ఉన్నటువంటి లోపాలు ఏమిటి, ఈ అంశాలన్నింటి మీద కూడా సమావేశం నిర్వహిస్తారు. సుదీర్ఘంగా 2 గంటల వరకు కూడా ఈ సమావేశం కొనసాగుతుందని అధికారులు అయితే తెలియజేస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమం సమావేశం అనంతరం కూడా క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీల ద్వారా రేషన్ బియ్యం పంపిణీకి సంబంధించి ఎక్కడ నిల్వలు ఉన్నాయి, ఏదైతే పంపిణీకి సంబంధించి పౌర సరఫరాలకు సంబంధించి బియ్యం నిల్వలు చేసేటటువంటి స్టాక్ పాయింట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పరిశీలించి అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లకి సంబంధించి, లేదంటే గతంలో నెలకొన్నటువంటి అవినీతికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ రోజు క్షేత్రస్థాయి పరిశీలన కూడా ఉంటుంది. అయితే ఇక రేపుకి సంబంధించి ఉదయం ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి రేషన్ డీలర్లు, ఎండి వాహనాల ద్వారా ఏదైతే పంపిణీ వ్యవస్థ కొనసాగిందో, అలాగే కార్డుదారులతో కూడా సమావేశం రేపు ఉదయం కొనసాగిస్తారు. అలాగే ఈ జిల్లాలకు సంబంధించి, కాకినాడ జిల్లాకు సంబంధించినంత వరకు రబీ సీజన్ లో చేపట్టినటువంటి ధాన్యం సేకరణ, కనీస మద్దతు ధర చెల్లింపు తదితర అంశాలకు సంబంధించి గతంలో చాలా లోటుపాట్లు కూడా ఉన్నాయి. రైతు భరోసా కేంద్రం ద్వారా తక్కువ రేట్లకే ధాన్యాన్ని కొనేసి పూర్తి స్థాయిలో వాటిని కస్టమ్ మిల్లింగ్ ద్వారా, రైస్ మిల్ ద్వారా కొని తర్వాత ఎక్కువ రేట్లు కూడా అమ్ముకున్న నేపథ్యంలో వాటన్నిటికి సంబంధించి అప్పుడు ఉన్నటువంటి ఆయా శాఖలకు సంబంధిత అధికారులు, రైతులతో కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రస్తుతం అయితే సమావేశం కూడా నిర్వహిస్తారు. అయితే ఇప్పటి వరకు కాకినాడ కేర్ ఆఫ్ అడ్రస్ గా పూర్తిగా కూడా పోర్ట్ నుంచి పూర్తి స్థాయిలో గత ప్రభుత్వంలో అధికారం అండ చూసుకుని 5 ఏళ్లు కూడా రేషన్ మాఫియా పూర్తిగా కూడా కాకినాడ జిల్లాలో రెచ్చిపోయిందనే చెప్పాలి. పేదలకు చేరాల్సినటువంటి బియ్యాన్ని అడ్డదారిగా కొనుగోలు చేసి విదేశాలకు కూడా ఎగుమతి చేసిన పరిస్థితులు కూడా చాలానే ఉన్నాయి. అలాగే వైసీపీకి సంబంధించి ఒకే కుటుంబంలో సివిల్ సప్లైకి సంబంధించి అన్ని పదవులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కట్టబెట్టి భారీ అక్రమాలకు లేపడంతో ప్రజా పంపిణీ వ్యవస్థ పూర్తిగా కూడా పక్కదారి పట్టేసిన పరిస్థితులు అయితే గత 5 సంవత్సరాల పాటు కొనసాగాయి. ఏదైతే అధికారులు అప్పట్లో ఉన్నటువంటి వైసీపీకి సంబంధించి అధికారంలో ఉన్నటువంటి నేతలు, సివిల్ సప్లైకి సంబంధించిన నేతలందరూ కూడా మిల్లులు, ఏదైతే రైస్ మిల్లుల కేంద్రంగానే కూడా ఈ ప్రజా పంపిణీలకు సంబంధించి బియ్యం వ్యవహారం అంతా కూడా నడిపారు. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఎక్కడ బియ్యం నిల్వలు పట్టుబడినా కూడా కేర్ ఆఫ్ కాకినాడని విచారణలో తేలడం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పోర్టు ద్వారా తరలిపోయి ఇతర దేశాలకి వెళ్ళిపోయిన బియ్యం అన్ని కూడా అనే ఆరోపణలు కూడా చాలా వరకు వెల్లువెత్తిన పరిస్థితులు. ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల రూపాయల నష్టం జరిగినా సరే అప్పుడులో ఉన్నటువంటి జగన్ సర్కార్ పూర్తిగా కూడా అటువైపు కన్నెత్తి చూడలేదు. అలాగే ధాన్యం సేకరణలోనూ కుంభకోణాలు జరిగాయని సాక్షాత్తు ఏదైతే ఆ పార్టీకి సంబంధించిన నేతలు కూడా వెలువచ్చారు. అయితే రాష్ట్ర పౌర శాఖల మంత్రి ప్రస్తుతం నాదెండ్ల మనోహర్ ఉమ్మడి జిల్లా పర్యటనలో భాగంగా నేడు లోపాలపై సమీక్ష నిర్వహించున్నారు. ఆయనపై ప్రస్తుతం ఏదైతే అడ్డుకట్ట వేయగలిగితే తప్ప శాశ్వతంగా మేలు జరిగే అవకాశం ఉందన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. 2 రోజుల్లో ఆయన పర్యటనలో పూర్తి మార్పులు చోటు చేసుకుంటాయని స్థానిక నేతలు చెప్తా ఉన్న పరిస్థితి కనపడుతుంది. మాదిరి. రైట్, థ్యాంక్ యూ వర్మ.